జీవితంలో అదే చూడగలం. యోబు ప్రక్కనే ఉన్న భార్య బలపరచలేకపోయిందండి, ఇంకా వీక్ చేసింది. యోబుని మాటలు చెప్పాలంటే, ఇంకా నువ్వు భక్తిని కాపాడుకుంటున్నావా, ఇంకా భక్తిని విడిచిపెట్టట్లేదా, దేవుని దూషించి చావయ్యా అని ఒక ఉచితమైన సలహా. యోబు భార్యను చూసినప్పుడల్లా నేను ఒక ప్రార్థన చేసుకుంటా, ఇస్తే మంచి సలహాలు ఇవ్వాలయ్యా దైవజనునికి, లేకపోతే నోటికి గట్టిగా తాళము వేసుకోవాలి. తెలివి తక్కువ సలహాలు మాత్రం నేను ఎన్నడూ దైవజనునికి ఇవ్వకుండా నాకు సహాయము కదండి. తెలివి తక్కువ సలహాలు. ఆమె ఏదో పెద్ద గొప్ప సలహా ఇచ్చినట్టు భర్తకు సలహా ఇచ్చింది ఏమని, ఇంకెందుకయ్యా భక్తిని విడిచిపెట్టకుండా ఉంటావు, దేవుని దూషించి చావు అని చెప్పింది. యోబు తీసుకున్నాడండి సలహా. వీక్ పాయింట్, అది బలహీనమైన సమయం. మానసికంగా కూడా చాలా వీక్గా ఉన్నాడు. శరీరం కూడా వ్యాధితో కురుపులతో నింపబడి ఉంది. ఆ టైంలో ఏం విన్నా కూడా ఏదో ఒకటి చేసేద్దాంలే అనిపిస్తుంది, అవునా కదా. హిస్ బాడీ వాజ్ వీక్, హిస్ మైండ్ వాజ్ వీక్, బట్ హిస్ స్పిరిట్ వాజ్ స్ట్రాంగ్. హల్లెలూయా. ఆ సమయంలో శ్రమలో యోబు యొక్క మానసిక స్థితి బలహీనంగా ఉంది, శారీరక స్థితి బలహీనంగా ఉంది, ఆత్మీయ స్థితి మాత్రం చాలా బలంగా ఉంది, చాలా స్ట్రాంగ్ ఉన్నాడు స్పిరిచువల్ గా. అందుకే భార్యతో చెప్పాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడద్దు. దేవుని నుండి మనం మేలే తగుదుమా, కీడును తగమా. ఏది దేవుడిచ్చినా మనము తీసుకోవాలి. ఏమిచ్చినా దేవునికి స్తోత్రం, ఏమి ఆయన తీసుకున్నా కూడా తిరిగి దేవునికి స్తుతి చెల్లిస్తా. యోబుని గురించి